హైడ్రాపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ప్రభుత్వం పంపింది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇంకా హైడ్రాపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ప్రభుత్వం పంపింది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైడ్రాకి చట్టబద్దత కల్పించాలని కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ కోసము రాజ్ భవన్ కి కూడా ప్రభుత్వం ఫైల్ పంపించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా నిన్న సంతకం చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అసలు ఈ హైడ్రా కోసము ఈ కొత్తగా ఆర్డినెన్స్ ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, హైడ్రా కోసం 374B మున్సిపల్ చట్టంలోని ఈ సెక్షన్ ని చేరుస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కు ఆమోదం కోసం గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించింది. అయితే ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వ విస్తృత అధికారాలు కల్పిస్తూ జిహెచ్ఎంసీ చట్టంలోని ప్రత్యేక సెక్షన్ ను చేరుస్తున్నారు. 374B పేరిట ఉన్న సెక్షన్ లోని అంశాల్లోని ఆర్డినెన్స్ లో పొందపరిచి ప్రభుత్వం దాని ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. అయితే పోయిన నెల 20వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా ఆర్డినెన్స్ ను ఆమోద ముద్ర లభించిన మరుసటి రోజు నుంచే అది నెక్స్ట్ డేనే రాజ్భవన్ కూడా వెళ్ళింది. అయితే హైడ్రాకు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం అవసరమయ్యే పలు రకాల అధికారులను బదలాయిస్తూ ఆయు అంశాలను ఆర్డినెన్స్ లో పొందపరిచారు. అయితే మంత్రివర్గ సమావేశంలోని నిర్ణయాల మేరకు అధికారులు సంబంధించిన పలు జీవోలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అసలు ఆర్డినెన్స్ లో ఏముంది? తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాకు ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ దానికి విశేష అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ని రూపొందించింది. హైడ్రాకు బదలాయించిన అధికారులను ప్రత్యేకంగా కూడా దానికి ఉల్లంఘిస్తూ జిహెచ్ఎంసీ చట్టం 1955 లోని ప్రత్యేకంగా 374B సెక్షన్ ను చేరుస్తున్నారు. ఈ సెక్షన్ లో రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, డ్రైనేజ్లు, విధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతరత్ర ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు గురి కాకుండా వాటిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆయు అంశాలను పొందపరిచారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసము ఎలాంటి అధికారాలైనా అమలు చేయడానికి, బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని ఈ పర్టికులర్ సెక్షన్ లో పేర్కొన్నారు. కాలానుగుణంగా ప్రభుత్వం సూచించిన ఈ అధికారాలు మారుతూ ఉంటాయని
సెక్షన్ 374B లో పొందపరిచారు. అంటే ప్రభుత్వం ORR పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ శాఖల జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ తో పాటు రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులను హైడ్రాకు బదిలీ చేస్తూ ఈ ఆర్డినెన్స్ ను రూపొందించినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీలు అలాగే కూల్చివేతల సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలపై ఆధారపడాల్సి వస్తుంది హైడ్రాకి. ఈ శాఖలకు సంబంధించిన పలు చట్టాలు పరిధిలో పనిచేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్ ను సంబంధిత అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటూ పని చేయొచ్చని లేదా అవసరాన్ని బట్టి వారి అధికారులను హైడ్రాకి అప్పగించాలని కూడా ఆయు శాఖలను ఆదేశించవచ్చని కూడా ఈ 374 ఏదైతే జిహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ హైడ్రా కోసము 374B మున్సిపల్ చట్టంలోని ఈ సెక్షన్ ను చేరుస్తూ కూడా ఆర్డినెన్స్ ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ అవసరాన్ని బట్టి కూడా వారి అధికారులను హైడ్రాకి అప్పగించాలని ఆ శాఖలను కూడా ఆదేశించవచ్చు ప్రభుత్వము. అయితే అధికారాలు బదలాయిస్తూ జీవోలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. హైడ్రాకు అధికారాలు బదలాయించే క్రమంలో ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ మున్సిపల్ చట్టం 2019, హైదరాబాద్ వాటర్ వర్క్స్ చట్టం 1988 అలాగే హెచ్ఎండిఏ చట్టంలోని 2018లోని కొన్ని అధికారాలను హైడ్రాకు కూడా విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ చెరువులోని పరిరక్షణ కమిటీ చైర్మన్ తో పాటు హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలు సభ్యునిగా చేరుస్తూ వివిధ జీవోలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు రక్షణకు అవసరమైన అధికారాలు హైడ్రాకు కూడా వరించినట్లయిందని కూడా చెప్పుకోవాలి. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 72 ప్రకారము మున్సిపాలిటీలను పర్యవేక్షించడానికి అధికారులను నియమిస్తూ ప్రభుత్వానికి ఉన్న అధికారం సెక్షన్ 98 ప్రకారము కమిషనర్ లేదా ఎవరైనా అధికృత అధికారి నుంచి సమాచారాన్ని కోరడానికి ప్రాంతంలో ప్రవేశించే అధికారం సెక్షన్ 188 ప్రకారం నీటి వనరులు, పార్కులు, వారసత్వ కట్టడాలను రక్షించే అధికారం హైడ్రాకు బదలాయించింది. హెచ్ఎస్టి చట్టం 1981లోని సెక్షన్ 5/81 ప్రకారం ఈ హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇతర విధులను నిర్వర్తించే అధికారం కూడా దీనికి కట్టబెట్టింది. హెచ్ఎండిఏ చట్టం 2008లోని సెక్షన్ 5 ప్రకారం హైడ్రా కమిషనర్ కు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యునిగా కూడా నియమిస్తూ జీవోలో సెక్షన్ 116/1 ప్రకారము హైడ్రా కమిషనర్ ను కూడా సభ్యునిగా చేరుస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వము. ORR పరిధిలోని మొత్తం జంట జలాశయాలతో పాటు జంట నగరాలు అన్ని చెరువుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా కమిషనర్ చైర్మన్ గా, హెచ్ఎండిఏ కమిషన్ కో చైర్మన్ గా చెరువుల రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 18న 29 జీవో కూడా ఒక ప్రభుత్వం విడుదల చేసింది. అంటే ORR పరిధిలోని మొత్తం ప్రాంతాల్లోని ఉన్న జంట జలాశయాలతో పాటు జంట నగరాల్లో అన్ని చెరువుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా కమిషనర్ గా, హెచ్ఎండిఏ కమిషన్ కో చైర్మన్ గా చెరువుల రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా ఈ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.